నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కెఎస్ లక్ష్మణరావు నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ నాగలక్ష్మికి నామినేషన్ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఐ వెంకటేశ్వరరావు, గోపీమూర్తి, బాలసుబ్రహ్మణ్యం, ఇతర ప్రజా కార్మిక సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు సూచించారు. అలాగనే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాల సమస్యల పరిష్కారం కోసం శాసన మండలిలో సుదీర్ఘ పోరాటం చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. తమ్ముడు ఎమ్మెల్సీలు పక్కరండి ఇంకా వాళ్ళు నలుగురు లీడింగ్ ఎమ్మెల్సీలు బొడ్డు మాజీ అటు ఇటు మాజీ 3 ప్రజెంట్. 27వ తేదీన కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు 70 వరకు ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాలు బలపరిచిన ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఈరోజు నామినేషన్ చివరి రోజు నామినేషన్ వేస్తూ ఉన్నాను. 2007లో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ను మేము ఏర్పాటు చేసాం. ఇప్పటికీ ఈ 18 ఏళ్లలో 14 మంది పీడీఎఫ్ తరఫున మేము శాసన మండలి సభ్యులుగా గెలుపొందడం జరిగింది. మేము శాసన మండలిలో ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షం. మేము గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది, వైసీపీ అధికారంలో వచ్చింది, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం అధికారంలో ఉంది. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ పీడీఎఫ్ తరఫున మేము ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాం. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, నిరుద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు, అంగన్వాడీలు, ఆశాలు, కౌలు రైతులు అన్ని రంగాలకు సంబంధించి కూడా మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడం జరిగింది. శాసన మండలి వెలుపల వాళ్ళు చేసే ఉద్యమాలన్నిటికీ మేము మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ 2 జిల్లాలకు సంబంధించి కూడా అనేక అంశాలు, అది వరికపూడి సెల కావచ్చు, గుంటూరు ఛానల్ కావచ్చు, ఏ కొండూరులో కిడ్నీ బాధితుల సమస్యలు కావచ్చు, రైతాంగ సమస్యలు కాదు, అన్నిటినీ కూడా శాసన మండలిలో కానీ, జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాల్లో కానీ, అలాగే జిల్లా పరిషత్ సమావేశాల్లో కానీ ప్రస్తావించడం జరిగింది. మరి ఈరోజు శాసన మండలిలో రాజ్యాంగ నిర్మాతలు ప్రత్యేకంగా గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీకి కొన్ని స్థానాలు కేటాయించారు. వీటిలోంచి ఉద్యమ నాయకులు, కార్మిక నాయకులు, మేధావులు ఇలాంటి వాళ్ళు రావాలని రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు. కానీ వీటిల్లో కూడా ఈరోజు రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలు చొచ్చుకు రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఈరోజు జిల్లాల్లో కూడా గ్రాడ్యుయేట్స్ పెద్ద ఎత్తున ఎన్రోల్ అయ్యారు. 3,46,000 మంది. వారందరూ కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున నాకు తొలి ప్రాధాన్యత ఓటు ఫిబ్రవరి 7న వేస్తారని ఆశిస్తున్నాను. ఆ మేరకు మేము కింది క్షేత్రస్థాయిలో మా కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉంది. ఫిబ్రవరి 27వ తేదీన జరిగేటటువంటి ఈ శాసన మండలి ఎన్నికల్లో ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ కూడా తమ తొలి ప్రాధాన్యత ఓటు వేసి పీడీఎఫ్ అభ్యర్థిగా నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నారు. రాష్ట్ర హోంమంత్రి అనిత మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువతికి స్వయంగా సపర్యలు చేశారు. ఈ ఘటన పల్నాడు జిల్లా నర్సరావుపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే నర్సరావుపేట బైపాస్ రోడ్లో వై జంక్షన్ వద్ద సోమవారం ఉదయం బైక్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యువతికి గాయాలు అయ్యాయి. అదే మార్గంలో శ్రీశైలం పర్యటనకు వెళ్తున్న మంత్రి అనిత దీన్ని గమనించి తన కాన్వాయ్ ని ఆపారు. గాయపడిన యువతి వద్దకు వెళ్లి సపర్యలు చేశారు. మంచినీరు అందించి ధైర్యం చెప్పారు. అనంతరం వేరే వాహనంలో ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. చెప్తా
ప్లాస్టిక్ రహిత పర్యావరణ రహిత నగరంగా గుంటూరుని తీర్చిదిద్దడానికి రెడ్ క్రాస్ సంస్థ ముందుకు రావడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. జూనియర్ రెడ్ క్రాస్ భారతీయ విద్యాభవన్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వార్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రాజెక్టు ని ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా పెమ్మసాని ప్రసంగిస్తూ వాడి పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలతో భూమి, నదులు, సముద్రాలు కలుషితమై వాటి మీద ఆధారపడి జీవిస్తున్న సమస్త ప్రాణులు నేడు ముప్పునికి గురవుతున్నాయని చెప్పారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నివారిస్తే మనకు భవిష్యత్తు ఉంటుందని ఆయన తెలియజేశారు. గుంటూరు నగరంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకి ప్లాస్టిక్ వలన కలిగే నష్టాలు, ప్రమాదాలు వంటి అంశాల మీద అవగాహన కల్పించడం ఆనందంగా ఉందని తెలిపారు. వార్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రాజెక్టులకి తమ పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ రవి వడ్లమాని, రెడ్ క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ పి రామచంద్రరాజు, రెడ్ క్రాస్ జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు రవి శ్రీనివాస్, ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ, డాక్టర్ రమణ యశస్వి, భారతీయ విద్యాభవన్ ప్రిన్సిపల్ హేమాంబ తదితరులు పాల్గొన్నారు. గుంటూరుని నేను ఎలక్షన్ ముందు తిరిగింది కానీ లేకపోతే గత 7 నెలలుగా అందరితో మాట్లాడిన విధానంతో కానీ మాకు కొన్ని సమస్యలు తెలుసు. అవన్నీ ఫిక్స్ చేస్తూ వస్తా ఉన్నాం 1 by 1. ఇప్పుడు మీరు చూసుకుంటా వస్తే ఒక 3 బ్రిడ్జెస్ మనం ఫైనల్ కి తీసుకొచ్చాం. ఇంకొకటి నందివెలుగు ఇన్కంప్లీట్ బ్రిడ్జ్ ఉంది, అది కూడా ఒక 3-4 వీక్స్ లో దానికి కూడా శాంక్షన్ వస్తుంది. అది కూడా అయిపోతే 4 అవుతాయి. తర్వాత శ్యామలానగర్ బ్రిడ్జ్ ఉంది. ఈ ఇయర్ బడ్జెట్ లో ఎప్పుడు ఏ ప్రాంతానికి ఒక సిటీకి ఒక 1 ఇయర్ బ్రిడ్జ్ ఇన్ని రాలేదు కాబట్టి వాళ్ళు ఇవ్వలేమని చెప్పారు. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ లో శ్యామలానగర్ కూడా తీసుకొచ్చే విధంగా చేస్తాం. బ్రిడ్జెస్ అయిపోతాయి. రోడ్స్ వీటి మీద అవగాహన ఉంది, అవి 1 by 1 స్టేట్ గవర్నమెంట్ డబ్బులు వచ్చే కొన్ని చేసుకుంటూ పోతాం. తర్వాత వాటర్ సమస్య అమృత్లో పెట్టాం మేము, దాదాపుగా ఒక 300 కోట్ల రూపాయలు బడ్జెట్ చేసి అది ఢిల్లీలో వర్క్ చేసి శాంక్షన్ తీసుకురావాలి. దాని మీద నాకు పూర్తి అవగాహన ఉంది. వాటర్ గురించి సస్టైనబుల్ గా కృష్ణా నది నుంచి పైప్ లైన్ వేసుకొని వచ్చి ఎంత చేయటం ఎలా అనే విధంగా చూస్తున్నాం. దాని మీద కూడా నాకు ఒక మంచి అవగాహన ఉంది కాబట్టి దాని గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీద కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు 500 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. స్టేట్ గవర్నమెంట్ 400 కోట్లు పెట్టి మ్యాచ్ చేసి 900 కోట్లతోటి అండర్ గ్రౌండ్ చేయాల్సి వస్తే అప్పుడు 350 కోట్లు ఖర్చు పెట్టారు. తర్వాత గవర్నమెంట్ మారిపోయింది. ఆ మిగిలిన 100-150 కోట్ల కాంట్రాక్టర్కి ఇవ్వలేదు, అది వర్క్ కంప్లీట్ అవ్వలేదు, స్టేట్ దగ్గర డబ్బులు లేక అది ఆగిపోయింది. సో దానికి ఏం చేయాలనేది ఒక పెండింగ్ ఇష్యూ, అది ఇంకా ఫైనల్ అవ్వలేదు. దాని మీద కూడా నాకు అవగాహన ఉంది. దాని గురించి కూడా అన్లెస్ మీరు ఏదైనా వాల్యూ యాడ్ క్రియేట్ చేస్తే తప్పించి దాని గురించి కూడా అవసరం లేదు. అవి కాకుండా క్లీనింగ్, సిటీ అంతా క్లీనింగ్ అనే దాని మీద ట్రాక్టర్ లేకపోవటం, వెహికల్స్ లేకపోవటం, సఫిషియెంట్ పీపుల్ లేకపోవటం, ఉన్న పీపుల్ని ఎఫిషియెంట్ గా వాడుకోలేకపోవటం, ఇవన్నీ ఉన్నాయి. కాంట్రాక్ట్ అన్ని ప్రతి వార్డుకి కూడా ఒక ట్రాక్టర్ వచ్చే విధంగా లీజుకి తీసుకునే విధంగా చేశాము. తర్వాత పాడైపోయిన వాహనాలన్నింటినీ కూడా రిపేర్ చేపిస్తా ఉన్నాము, పుష్కాట్లు తీసుకొస్తా ఉన్నాము. ఈ శానిటరీ వర్కర్స్ ఎక్కడైతే పోయి ఈ అధికార వేళల్లో పనిచేస్తూ చేయాల్సినవి చేయకుండా ఉన్నారో వాళ్ళని బయటకు రప్పిస్తా ఉన్నాము. సో దాని మీద కూడా కొంచెం స్లో అవుతుంది కానీ బట్ ఒక అవగాహన ఉంది నాకు. దాంట్లో ఏదన్నా మీరు అడిషనల్ వాల్యూ క్రియేట్ చేస్తారంటే చెప్పండి. ఇవి కాకుండా సిటీలో అన్ని ఏరియాల్లో ఈ రోజున వీడియో కెమెరాస్ పెడతా ఉన్నాము. అన్ని సిగ్నల్స్ అన్నిటి దగ్గర కూడా ఆగిపోయిన పాడైపోయిన లైట్స్ అన్ని కూడా తీసుకొస్తాము. ట్రాఫిక్ సమస్య కూడా వాటిని కూడా వర్క్ చేస్తా ఉన్నాం. ఆ 2 ఇవి కాకుండా పార్కుల్ని ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు మొన్న కందుల సుబ్బారావు గారు గోరంట్ల పార్కు ఆయనకి అప్పచెప్పేస్తే ఆయన వారి కుటుంబంలో ఎవరో చనిపోయారు, వాళ్ళ బ్రదర్, వాళ్ళ జ్ఞాపకార్థం అదంతా టేకప్ చేసుకొని మంచి డిజైన్స్ తీసుకొచ్చి చూపించారు. అట్లా పార్కులు ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి అప్పచెప్తాం అనేది ఒకటి చేస్తే వాళ్ళు నీట్ గా మెయింటైన్ చేసి ఇస్తారనేది. అందులో అలాంటి వాటిలో ఎవరన్నా పార్కులు తీసుకొని చేసేవాళ్ళు ఉంటే కొంచెం చెప్పండి, అది ఒక ఇన్పుట్ కావాలి. అదేవిధంగా మీరు తులసి రామచంద్ర ప్రభు గారు ఉంటే ఆయన మన గుంటూరులో ఆగిపోయిన సర్వీస్ బ్లాక్స్ ఆయన దాదాపుగా 7 కోట్లు కానీ 10 కోట్లు కానీ ఎంత అయితే ఎంత ఆయన కట్టిస్తా అన్నారు. దానికి గవర్నమెంట్ నుంచి జీవోలు తీసుకొచ్చి అవన్నీ ముందుకు నడిపించి స్టార్ట్ చేయబోతా ఉన్నాం. జీజీహెచ్ ఇంత ముందు మీద కొద్దిగా బెటర్ అయింది, ఇంకా బెటర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇవి కాకుండా మానస సరోవరం ఒకటి ఉంది, దాన్ని కూడా త్వరలో దాన్ని ఏం చేయాలనేది చూస్తాం. సో ఇవి కాకుండా నేను కూడా ఎప్పటి నుంచో అంటే నేను ఎక్కడెక్కడ ఉంటే అక్కడ ఆ ప్రాంతానికి ఏదో ఒకటి మేలు చేసుకుంటా పోతాం.
మీరు చూస్తే నేను కూడా సరే రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మీకు తెలిసే ఉంటుంది, మా దగ్గర ఎక్కడ కూడా ₹1 కూడా అవినీతి ఉండదు. నెలకి 50 లక్షలు ఖర్చు అవ్వచ్చు, 1 crore ఖర్చు అయినా నా పర్సనల్, మాకు దాదాపు 20 మంది ఫుల్ టైం స్టాఫ్ ఉంటారు ఇక్కడ ఆఫీస్లో. మరి మొన్న వరదలు వచ్చినప్పుడు ₹1 నేను కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చాను. అవి కాకుండా ఒక 40-50 లక్షల రూపాయల దుప్పట్లు కానీ లేకపోతే నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ కూడా ఆ రోజు చేసాం. ఇవి కాకుండా డైలీ మాకు 100 మంది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం వస్తూ ఉంటారు, హెల్త్ గురించి కానీ స్కూల్స్ గురించి కానీ వేరే వాటిలో జెన్యూన్ అనుకున్న వాటికి సాధ్యమైనవన్నీ చేసుకుంటా పోతాం. అవన్నీ కూడా బయటకు చెప్పేవి కాదు. మీరు ఎలా చేస్తా ఉన్నారో మీకు తెలుసు. రాజకీయాలు ఈరోజు ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి ఏంటి అనేది, మళ్ళీ ఎన్ని చేసినా మళ్ళీ ఎలక్షన్ ఓటు అనేటప్పటికీ పరిస్థితి షరామామూలే. బట్ ఏదేమైనా ఒక ఆశయంతో వచ్చాం కాబట్టి ఎక్కడ కూడా ఆశయానికి భంగం కలగకుండా చేసుకుని వెళ్ళేటువంటి ఒక వ్యక్తిని నేను. మీ అందరినీ కోరుకునేది ఏంటంటే చెప్పిన విషయాలు చెప్పకుండా ఉపయోగపడేది ఈ ప్లాన్ చేస్తే ఇవి కావాలి బ్రాడ్గా పెద్ద. ఎందుకంటే గత 5-10 సంవత్సరాల్లో గుంటూరులో ఏది జరిగినట్టు నాకేం కనిపించలే. జనరల్గా ఒక్కసారిగా అన్ని కూడా మనం 2-3 ఏళ్లలో చేస్తామని కాదు, కానీ నా దృష్టికి వస్తే ఏమైందంటే దాన్ని ఎలా ప్లాన్ చేయాలి, ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం కాకపోతే 4వ సంవత్సరం ఏదో విధంగా ప్లాన్ చేయడానికి మీ సలహాలు తీసుకుందామని వచ్చాను. మార్గదర్శి స్కామ్ దేశంలోనే చాలా పెద్ద స్కామ్ అని, ఈ స్కామ్ లో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మిథున్ రెడ్డి లోక్సభ బడ్జెట్ పై చర్చలో భాగంగా మాట్లాడారు. మార్గదర్శి లక్షల మంది డిపాజిట్లని మార్గదర్శి ముంచేసింది. మార్గదర్శి అక్రమాలపై కేంద్రం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఏం చర్యలు తీసుకున్నారు? ప్రతిసారి ఈ అంశాన్ని లోక్సభలో ప్రస్తావిస్తూనే ఉన్నాం. ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఈడీ ఏం చేస్తోంది? 2600 కోట్లు డిపాజిట్ గా సేకరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి ప్రైవేటీకరిస్తున్నారా? కేంద్రం దీనికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. Why Margadarsy is let off? They have collected 2600 crores of deposits. They have diverted that, which is against the RBI norms. RBI has filed an affidavit saying that it is completely against what they have collected. So they have collected in cash, and the income tax department has slapped a notice of 1000 crores. And which they went to the court and got a stay. Sir, this is one of the biggest scams. Law should be the same for everybody. Just because they have a media house, they should not be let off from scamming the people. Sir, this... Can you address this? Okay, he already told. Can you address this? He already told. Sir, doesn't matter. Every day, I've raised this issue every day. Every day. They are writing news about me. I'm not going to yield. I'm not going to budge. And I really don't care what they write. We are going to take this issue in a big way. Sir, we will fight it out. And we will see that justice is done, sir. There are lakhs of depositors who have been duped in this. This is not a proper thing. We ask the government to keep up their word. Where is this ED? Where is this serious fraud investigation? What is happening to them when such a big fraud has happened, sir? One thing, sir, everybody in the house, I will just tell you one thing. Just Google Margadarsy and their promoter name. You will find that person sitting in a golden chair, real golden chair, and you have ministers prostrating in front of him. This is how a scamster is projected in the government, sir. Sir, we need serious action. It is with public money. It's money they have duped. They are doing all this. Sir, we want the government to take serious action on this, sir. And Serious action. sir, government should have the... Labu Sri Krishna, kindly take your seat. Kindly take your seat, please. Yes, kindly you address to the chair, please. Sir, and one more thing, sir. One peculiar issue. I want my friends to respond on this also. Few things. My very good friends from TDP are asking me to raise this issue. Sir, in the budget, the government announced 75,000 medical seats for the next 5 years, sir. గుంటూరులోని చలమయ్య డిగ్రీ కళాశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, కార్పొరేటర్లు ఈరెంటి వరప్రసాద్, సంకోరి శ్రీనివాసరావు, కళాశాల ప్రతినిధులు, ఇతర అతిథులు పాల్గొన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మారుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని సాంకేతిక విద్యను అందించేందుకు కళాశాల నిర్వాహకులు కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇతర అతిథులు సూచించారు. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా విద్యను అందించాలని అన్నారు. Other dignitaries over the dais, ఇంకా రాలేదు శ్రీ ఎస్ఎస్ లక్ష్మీనారాయణ, గెస్ట్, honorable and press.
This year marks a significant milestone for GCKV Degree College. Our 25th anniversary, founded in 1999, GCKV began with a bold vision to provide computer science and mathematics to students in undeserved communities. At a time when 9 students in 2 graduate programs, BSc in computer science, to include 8 diverse programs across computer science, accessible education, Guntur and beyond. Since our founding, over our alumni now contributing meaningful in leadership roles across various sectors. Over the years, we have also continuously worked to improve our infrastructure, computer lab, a modern library, a playground, and a water treatment plant, all housed in energy. Without the support of our generous donors and dedication to our incredible staff, I express my deepest gratitude to all who have contributed to the growth of this students, to the problem solvers, compassionate community, caretakers, and stewards of and countless lives. We could not have reached this milestone without your unwavering dedication and support. He announced the launch of a new transformative initiative, the Workplace Readiness Program. This program is designed excellent in the modern IT world. In today, a fast-evolving digital landscape, a processing మన కార్పొరేటర్ ఏ పేపర్ చూసినా వాళ్ళే ఉంటున్నారు కాబట్టి సార్ని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మన గుంటూరు చలనయ్య కర్పూరపు వెంకటనారాయణ గారి కాలేజీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా చేసిన మన తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్ గారికి, సమాజేశుడు మంత్రాలి శ్రీనివాస్ గారికి స్థాపించి 10 సంవత్సరాలైంది. ఈ కాలేజీలో చాలా మంది పిల్లలు ఉన్నారు. చెప్పారు రామారావు గారు అన్ని రంగాల్లో, ఏదైతే రాజకీయ రంగం కానివ్వండి, విద్యారంగం కానివ్వండి, IPS లో IAS కానివ్వండి, ఆ రంగాల్లో రాణించారని చెప్పి, అట్లాగే కాలేజీ కూడా చాలా పెద్ద పేరు ఉంది. ముందుగా ఒక విషయం తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ రోజులో 62లో స్కూల్ ఏర్పాటు చేసి తర్వాత 99లో కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. 62లో అంటే ఇది గుంటూరు, పాత గుంటూరు. ఆ రోజు పెద్దలు ముందుకొచ్చి స్కూల్ పెట్టడం అంటే ఆ రోజుల్లో కూడా చాలా గొప్ప ఆలోచన, చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. అలాగే కాలేజీ కూడా ముందుగా ఇంకో మాట కూడా చెప్పుకోవాలి, వేదిక మీద ఉన్న ఇద్దరు పెద్దలు కూడా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మా ఆర్యవేసి ముందుంటారు. ఆ విషయం నసీర్ గారికి తెలుసు, అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ముందు గుడి కట్టాలన్నా, బడి కట్టాలన్నా, కాలేజీ కట్టాలన్నా కూడా, ఎందుకంటే సంఘంలో ఏ ప్రతిఫలం ఆశించకుండా మనం సమాజానికి సేవ చేద్దామనే ఉద్దేశంతో కూడా మా పెద్దలందరూ కూడా ఆ విధంగా గుడి, బడి, కాలేజీలు కట్టి అందరికీ సేవలు అందిస్తూ ఉన్నారు. అట్లాగే ఈ సందర్భంగా ఇంకా ఈ కాలేజీని ఇంకా డెవలప్ చేయాలని చెప్పి పెద్దలకు విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కూడా చాలా మంది ఈ స్కూల్లో చదువుకొని 1980లో మన ఇరువురు మనసు గారు ప్రిన్సిపాల్ గారు, వాళ్ళ అమ్మాయి గారు ప్రిన్సిపాల్ గారు చేశారు. మన లక్ష్మీ గారు, మేడం గారు, మాకు అందరూ కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ ఏరియాలో అందరూ కూడా చిన్నప్పటి నుంచి కూడా చదువుకుంటూ అప్పుడున్నప్పుడు అప్పుడు జూనియర్ కాలేజీ, తర్వాత డిగ్రీ కాలేజీ, తర్వాత అట్లా ఏదైనా అంతా కూడా తక్కువ మనకి అదే మొన్న కూడా చెప్పారు మీటింగ్లో కూడా, ఏరియాలో అభివృద్ధి సంస్థ ఎలా ఉంటుందో అన్ని పిల్లలు కూడా అక్కడ చదువుకుంటూ ఉంటారు. అట్లానే ఈ ఏరియాలో కూడా ఇంకా ముందు పాత రోజుల్లో నిర్మించింది, ఇక్కడ డిగ్రీ అన్నీ ఉన్నాయి. ఈ ఏరియా కూడా ఈ స్కూల్
కృషి అంతా కూడా ఆర్బీఐ గారిదే. అలానే మాజీ శివరాం ప్రసాద్ గారిని కూడా వేదికకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఎక్కువ లేదు, ఇంకా యాక్టివిటీస్ 4-5 ఉన్నాయి. కాబట్టి ఎస్వీఎస్ గారు ఏ టాపిక్ అయినా మనకు ఉపయోగపడేటట్లు మాట్లాడగలిగిన వ్యక్తి. మరి వారికి పూర్వ విద్యార్థిని సార్ నేను చాలా వేదికల మీద కలుస్తుంటాం. వారి ఫంక్షన్స్ లో కూడా పూర్వ విద్యార్థిగా నన్ను కూడా పిలుస్తుంటారు. కాబట్టి సార్ని ఒక 10 minutes 15 minutes. లక్ష్మి ఎవరండి? ఎం లక్ష్మి సల్లామని కూడా వేశారు. ఎం లక్ష్మి ఓల్డ్ స్టూడెంట్. ఎం లక్ష్మి అంటే ఓల్డ్ స్టూడెంటే. ఒక అద్భుతమైనటువంటిది కాలేజీ చరిత్రలో. దీనికంటే ముందు ఒక చిన్న విషయాన్ని చెప్పి కాలేజీ చరిత్రలో చెప్పాము. చాణక్యుడి గురించి అందరికీ తెలిసిన చంద్రబాబు నాయుడు గారు కూడా చాణక్యుడు అంటున్నారు. ఈ చాణక్యుడు ఒకసారి ఆయన తక్షశిలలో చదివాడు. తక్షశిల ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నది. ఈ తక్షశిల యూనివర్సిటీ అనేటువంటిది శ్రీరాముడి తమ్ముడైనటువంటి భరతుడు కట్టినట్టుగా శాసనాల్లో ఉంటుంది. అది దాని చరిత్ర. అక్కడ స్టూడెంట్ ఆయన ఆ రాజ్యంలో ఉండేటువంటి దుర్మార్గాలని, ఆ రాజు ప్రతినిధులు చేసినటువంటి పనిని వీటన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ వాళ్ళ తండ్రి పోరాటం చేస్తే ఆయన చంపేస్తారు. ఇతను తన విద్యార్థులతో చదివి ఈ రాజ్యంలోకి వచ్చి తన మిత్రుడైనటువంటి మంత్రి దగ్గరికి వెళ్ళి నాకు కొంత భూమి ఇవ్వమని అడుగుతాడు. అప్లికేషన్ పెట్టుకుంటాడు. ఆ ఇంటర్వ్యూలో పిలుస్తాయని నీకు ఇంత భూమి ఎందుకు కావాలి అని అడుగుతాడు. నేను ఒక కాలేజీ కట్టాలనుకుంటున్నాను, నాకు ఆ డబ్బులు ఇవ్వమని, ఆ భూమి ఇస్తే చాలంటాడు. మరి ఇంత భూమిలో కాలేజీ కట్టాలంటే నీకు డబ్బులు ఎక్కడ ఉంటాయి అన్నాడు. నా ఆవుల మీద ఉంది, నాతో చదువుకున్నటువంటి మిత్రులు అనేక రాజ్యాల్లో రకరకాల అధికారంలో ఉన్నారు, వాళ్ళంతా డబ్బులు ఇస్తారు, నాకు కాలేజీ ఇవ్వమంటారు. కాలేజీ కడితే ఏం చేస్తామని అడిగారు. అతను రాక్షస సామ్రాజ్యుడు యొక్క అన్ను మిత్రుడు. అతను అడుగుతాడు అన్నమాట. ఒక్కరి నాశ అతనికి. ఇతను అంటాడు, ఇక్కడ ఈ రాజ్యంలో జరిగేటువంటి దుర్మార్గాల్ని, ఈ రాజ్యాన్ని కూలవేయడానికి కోసమని నేను కాలేజీ కడుతున్నాను. ఇక్కడ విద్యార్థులందరినీ కూడా దేశభక్తులుగా తయారు చేసి దేశం మీద ఉద్యమం లాభిస్తాను, ఈ రాజ్యాన్ని కూలగొడతాను, అందుకని నాకు కావాలన్నారు. ఒకవేళ ఇవ్వకపోతే ఏం చేస్తామన్నారు. ఇంత ల్యాండ్ మీకు ఇవ్వ, మేము ఇక్కడ ఏం చేస్తామంటే ముందు రాజ్యాన్ని పగలగొట్టి తర్వాత కాలేజీ కడతామన్నారు. అది విద్య యొక్క అవసరం. అది ఏదైనా సరే ఒక మార్పు రావాలి అన్నా, ఒక గొప్ప చైతన్యం రావాలన్నా విద్యాలయానికి మించినటువంటి ఒక గొప్పది లేదు. 1857వ సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు జరిగింది. మీకు తెలుసు, అతి ఘోరంగా విఫలమైంది. దుర్మార్గులైనటువంటి పాలకులు చాలా మంది మన సైనికులకు ద్రోహం చేయటం వల్ల మనం అందులో విఫలమయ్యాము. బ్రిటిష్ వాళ్ళు చాలా ఘోరంగా దాన్ని అంచారు. దీనికి ఒకటే మార్గము, సరైనటువంటి విద్య లేకపోవటం వల్ల దేశంలో భారతీయమైనటువంటి విద్య లేకపోవటం వల్ల జరుగుతుందని గుంటూరులో హిందూ కళాశాల 3 సంవత్సరాల్లో స్థాపించారు. అప్పుడు 1860 సంవత్సరంలో ఒక చిన్న పాఠశాలను పెట్టి, ఒక చిన్న పూరిలలో పాఠశాలను పెట్టి ఇవాళ ఒక పెద్ద వైభవమైనటువంటి ఇన్ని కాలేజీలు నడిపేటువంటి ఈ సంస్థగా మారింది. అదేవిధంగా శంకరాచార్య దేశంలో జరిగేటువంటి ఒక అనైతికతని ఆన్సర్ చేయడం కోసమని తనదైనటువంటి పాఠశాలను నిర్మించాడు. అరవింద ఘోష్, స్వాతంత్ర సమరయోధుడు అరవింద ఘోష్ అక్కడ మీకు అరుణాచలంలో ఇప్పుడున్నటువంటి ఆరువెల్లిలో కట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి కళాశాల పెట్టాడు. కె మున్షి ఆయన కూడా భారతీయ విద్యాభవన్ ప్రారంభించాడు. ఈ విధంగా మీరు ఏ గొప్ప స్వామి చిన్మయానంద స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళ హై రేటెడ్ స్కూల్స్లో చిన్మయ స్కూల్స్ ఉన్నాయి. ఎప్పుడైనా ఎక్కడైనా సమాజంలో ఏదైనా మార్పు తీసుకురావాలి అంటే అది విద్య ద్వారానే జరుగుతుంది, విద్యాలయాల ద్వారానే జరుగుతుంది, పాఠశాలల వల్ల జరుగుతుంది. అయితే అది అన్ని ప్రభుత్వం చేయలేదు. దానికి వదాన్యత ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో సమాజంలో, పెద్దగా వాళ్ళు చదువుకోకపోయినా విద్య యొక్క అవసరాన్ని గుర్తించి దానికి వదాన్యత వల్ల అనేక స్కూల్స్ నిర్మించినటువంటి ఆ మహనీయులందరికీ నమస్కరిస్తూ, కర్పూరపు వారి వంశానికి కూడా నమస్కరించాలి. 25 సంవత్సరాల క్రితం ఈ ఆలోచనతోటి ఇక్కడ ఒక డిగ్రీ కళాశాల పెట్టి ఒక 4,000 మందిని తయారు చేసి ఇప్పటికి సమాజంలోకి
ఒక చైతన్యం కోసమని వాళ్ళ బ్రతుకుతో పాటు ఒక నైతికమైనటువంటి సమాజం నిలబడటానికి విద్య ఎలా ఉపయోగపడుతుందో తెలిసినటువంటి ఆ సంస్కారానికి ముందు నేను నమస్కరిస్తున్నాను. ఇక్కడ చదివినటువంటి విద్యార్థులందరూ కూడా ఎప్పుడు స్కూళ్ళ కోసమని కాలేజెస్ కోసమని ఎవరు చేస్తారో ఆ పెట్టుబడికి ఉండేటువంటిది ప్రత్యక్ష లాభం కంటే కూడా పరోక్ష లాభం చాలా ఉంటుంది. ఒక తరం మారిపోతుంది. ఒక యుక్తి పెట్టారు వాళ్ళు. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తోటి ఆలోచనలు మార్చేస్తుంది. మీరు చాలా మంది చదవలేదు, మేము చాలా సెమినార్స్ పెట్టాము చాలా చోట్ల. దాని మీద ఆ పాలసీ కనుక వచ్చినట్లయితే ఇవాళ ప్రపంచంలో ఏ దేశంలో ఏ ప్రభుత్వం మనం ఏదో కొంతమందికి అవకాశం ఉంటుంది, కొంతమందికి అవకాశం ఉండదు, రిజర్వేషన్స్ ఇలాంటి మాటలు. గిరిజనుల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గిరిజన తండాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని జాతీయ నాయకులు లక్ష్మణ నాయక్ సూచించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా బంజారా సేవా సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని రాష్ట్ర నాయకులు వెంకట రమణ నాయక్, చక్రి నాయక్, రాంబాబు నాయక్ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం గిరిజనులు ఐక్యంగా పోరాటాలు చేయాలని వారు పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఈ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇక్కడ జరిగింది. గుంటూరులో జరుగుతున్న కార్యవర్గ సమావేశానికి నేను జాతీయ కమిటీ ప్రతినిధిగా ఇక్కడ హాజరై ఉన్నాను. నా పేరు డాక్టర్ లక్ష్మణ నాయక్, పూర్వ అధ్యక్షుని కూడా ఈ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘానికి. ముఖ్యంగా మేము ప్రభుత్వానికి కోరేది ఏంటంటే, ఎలా అయితే మీరు శ్రీకృష్ణ జయంతికి, వినాయక చవితికి వాటికి మీరు సెలవులు ఇస్తారో, అదేవిధంగా సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 14వ తారీఖు కంపల్సరీ సెలవు ప్రకటించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా చాలా పండుగలు చేసుకోవడానికి, జాతరలు చేసుకోవడానికి మరి ప్రభుత్వము మరి ఈ కార్యక్రమానికి చేదోడు వాదోడుగా ఉండాలని మేము కోరాము. గవర్నమెంట్ ఈసారి గుత్తిలో సేవాగారి నందు ఆ సంత్ శ్రీ శివలాల్ జయంతి జరుపుకోవడానికి 50 లక్షలు డబ్బులు శాంక్షన్ చేసినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున మేము బంజారా జాతి బిడ్డలకు, కూడుగుడ్డలేని బంజారా వాసులకు మేము తోడేడు వాదోడుగా ఉంటూ మా న్యాయమైన డిమాండ్ల కోసము మేము ప్రభుత్వాన్ని ప్రతిసారి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అన్ని వర్గాల వారి బంజారా వర్గాన్ని, బంజారా జాతిని కూడా పురోభివృద్ధి చెందించడానికి ప్రభుత్వము మాకున్న హక్కులను మరి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మా చిన్న కోరికలు ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా బంజారా వాసులకు చదువు, పిల్లలకు చదువు, అలానే కూడు, గుడ్డ, గూడు అనేది అవసరం. చాలా పల్లెల్లో నేటికి తండాలు ఉన్నాయి. ఆ తండాల్లో కొన్ని చోట్ల సరిగా రోడ్లు లేదనే విషయం కూడా వాస్తవంగా. అదేవిధంగా కొన్ని ఏజెన్సీ ఏరియాలో తండాలు ఉన్నాయి. అక్కడ కూడా మరి చదువు విషయంలో పిల్లలు బాగా వెనకబడిపోతున్నారు. వాటి విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము. జై సేవా సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ప్రతి జిల్లాల నుంచి మా బంజారా సోదరులు అందరూ చాలా మంది వచ్చారు. ఈరోజు మా విషయం ఏంటంటే, కొత్త కమిటీ ఏర్పాటు చేసుకోవటం, మా విధి విధానాల గురించి చర్చించడం జరుగుతుంది. మరి మా రాష్ట్ర నాయకులు అలాగే మా జనరల్ సెక్రటరీ గారు సారథ్యంలో ఈ కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించాము. మరి మాకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. మరి తండాల్లోకి వెళ్తే ఎక్కడ కూడా రోడ్లు లేని పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మరి అంగన్వాడీ స్కూళ్ళు లేవు తండాల్లో. మరి ఎలాగైతే ఇప్పుడు మాకు తండాల నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒక గంటన్నర జర్నీ కట్టే పరిస్థితులు ఉన్నాయి. మరి గవర్నమెంట్ వారు ఈ విషయాల మీద పరిశీలించి మాకు న్యాయం చేయాలని సీఎం గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి మనవి చేసుకుంటున్నాము. మా విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. హాస్టల్లో వసతులు సక్రమంగా లేదు, అలాగే బ్యాక్లాగ్ పోస్టులు లేవు. మరి ఎస్టీ విద్యార్థులు చదువుకొని నిరుద్యోగులుగా రోడ్ల మీద తిరుగుతున్నారు. మరి చిరు వ్యాపారాలని లాస్ట్ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి చిరు వ్యాపారం అనేది ఎక్కడ, ఏ తండాల్లో, ఏ మండలాల్లో, ఏ జిల్లాలో కూడా జరగలేదు. మరి ఈ గవర్నమెంట్ వారైనా స్పందించి మా బంజారా బిడ్డలకి తగు న్యాయం చేయవలసిందిగా గవర్నమెంట్ వారిని ప్రాధాన్యపడుతున్నాను. ధన్యవాదాలు మీడియా మిత్రులందరూ. నేను రాష్ట్ర యువజన అధ్యక్షునిగా చేస్తున్నాను.
మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర సమావేశం కార్యక్రమం నిర్వహించబడినది. 2022లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 2024లో 2 years ఈ యొక్క కమిటీ యొక్క తీర్మానం 2 సంవత్సరాలు ఉంటుంది. 2 సంవత్సరాల కాల పరిమితి కంప్లీట్ అయింది కాబట్టి ఈ యొక్క మళ్ళా రాష్ట్ర కమిటీని మళ్ళీ ఎలక్షన్స్ నడపాలా, ఎక్కడ నడపాలనే దానిపైన ఒక అవగాహన సదస్సు మీద జిల్లాల వారీగా రాష్ట్ర నాయకుల ఆలోచనలు సూచనలు తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అనేది నేషనల్ వైడ్. ఇది 23 రాష్ట్రాలలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అనేది ఏర్పాటు అయినది. 23 రాష్ట్రాలలో రాష్ట్ర నాయకులు ఉన్నారు, 23 రాష్ట్రాలలో జిల్లా అధ్యక్షులు కూడా ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని రాష్ట్రాల పైకి ఆంధ్రప్రదేశ్లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అనేది జాతి కోసం అనుక్షణం ఎక్కడ తాండాలలో సమస్యలు వచ్చినా సమస్యల పైన ఏర్పాటు చేయడానికి మరి స్టేట్ కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ ప్రతి ఒక్కరం అందరూ కష్టపడి తాండాలలో ఉన్న సమస్యలను క్షుణ్ణంగా వాళ్ళ యొక్క సమస్యల పైన వాళ్ళకు భరోసా ఇచ్చుకుంటూ ఈ యొక్క ఏర్పాటు చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి ఈ యొక్క ఎలక్షన్స్ను ఒక 2-3 నెలల లోపలనే ఈ మార్చి తర్వాత యొక్క ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా పేరు వెంకటరమణ నాయకు, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. గుంటూరు 23వ డివిజన్ టీడీపీ డివిజన్ అధ్యక్షులు లాం వర్ధన్ రావు, జనసేన పార్టీ అధ్యక్షులు తలవాయి కిషోర్, సాధు రాజేష్ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. కోవెలమూడి రవీంద్రని మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంగా 23వ డివిజన్ లో ఈ వేడుకలు నిర్వహించారు. బాణసంచ పేల్చి స్వీట్లు పంచుకున్నారు. అదేవిధంగా కోవెలమూడి రవీంద్రకి శుభాకాంక్షలు తెలిపారు. రవీంద్రకి మేయర్ టికెట్ ప్రకటించిన సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు జాను, ముక్తం, సైదా, ఇంతియాజ్, బంగారు బాబు, గోపి, నవమి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం జోన్ 5 ఇన్ఛార్జి కోవెలమూడి రవీంద్ర గారికి మేయర్ అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రకటించడం జరిగింది. పెమ్మసాని గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా మహిళా విభాగం కోవెలమూడి రవీంద్ర గారు గత 25 సంవత్సరాల నుంచి ఎంత కష్టపడ్డారో ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క ఈ డివిజన్ల వారీగా ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన కరోనా టైంలో కానీ పార్టీ కోసం ఎంత కష్టపడ్డారు, ప్రతి ఒక్కరి ఆయన నష్టపోయాడు కానీ ప్రతి ఒక్కరిని మంచిగా ఏ టైంలో వచ్చినా స్పందించటం, అందరికి సహాయం చేయటం, పార్టీ కోసం ఎంతో త్యాగం చేసిన వ్యక్తి కోవెలమూడి రవీంద్ర గారు. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది ఆయన్ని మేయర్గా ప్రకటించడం. ఆయనకి హృదయపూర్వకంగా మేమందరం మా వార్డు తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. గుంటూరు శ్రీనివాసరావుపేటలో అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో నిర్మించనున్న ఆలయాలు, దేవతామూర్తుల విగ్రహాల ఏర్పాటుకి స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి భూమి పూజ చేశారు. ఆలయాల ఏర్పాటు ద్వారా ప్రజల్లో భక్తిభావం పెరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఆలయాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త గల్లా రామచంద్రరావు, బీజేపీ నాయకులు రామకృష్ణ, పలువురు కార్పొరేటర్లు, టీడీపీ, జనసేన నేతలు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
శ్రీదేవి వ్యూహాలక్ష్యం వారు దక్షిణ హస్తంలో సుదర్శనం గోవింద महते शोभकाय शोभकाय महते महते शोभकाय तगुं राजं राजं तगुं राजं पारयते दिवारयाते वत्सति पुत्रं वत्सति पौत्रं वत्सति प्रजापतेः नमस्ते पार्वते यमुवे प्रणयते वस्त्रमीस्तर नमः ఈరోజు శ్రీనివాసరావుపేట 60 అడుగుల రోడ్లో ఉన్న శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి గుడిలో అయ్యప్ప స్వామి గుడి కట్టే ఒక సంకల్పం చేసి దానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నవగ్రహాలు, మృత్యుంజయ శివలింగము, అదేవిధంగా సరస్వతీదేవి అమ్మవారికి, అదేవిధంగా ముఖద్వారానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఎప్పటి నుంచో చాలా ప్రసిద్ధిగాంచిన ప్రాచీనమైన దేవాలయం ఇది. ఈ దేవాలయంలో ఈరోజు అయ్యప్ప స్వామి గుడికి కాను శ్రీ భ్రమరా టౌన్షిప్స్ అధినేత గళ్ళ రామచంద్రరావు గారు ఈ అయ్యప్ప స్వామి గుడికి చందా విరాళం ఇవ్వడం జరుగుతుంది. గుడి నిర్మాణానికి ఆయన సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. కమిటీ వారందరూ కూడా ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమంలో పాలు పంచుకొని జయప్రదం చేయడం జరిగింది. చాలా తొందరలోనే ఏప్రిల్ నాటికల్లా అయ్యప్ప భక్తులందరికీ కూడా ఈ గుడిని అందుబాటులోకి తీసుకొస్తామని ధర్మకర్త అదేవిధంగా కమిటీ మెంబర్స్ అందరూ కూడా వాగ్దానం చేయడం జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు. శ్రీనివాసరావుపేట 60 అడుగుల రోడ్డులో వేంచేసి ఉన్న గోదాదేవి రాజ్యలక్ష్మి సమేత శ్రీ వైకుంఠ శ్రీనివాసమూర్తి దేవాలయంలో ఈరోజు ప్రముఖ వ్యాపారవేత్త గల్లా రామచంద్రరావు గారు మరియు వారి యొక్క శ్రీమతి మన అందరి అభిమానాలు చూరకున్న స్థానిక పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా ఈరోజు శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయము మరియు దాని పక్కనే సరస్వతీదేవి అమ్మవారు మరియు పేటలోని వాస్తవ్యులందరికీ వారి యొక్క గ్రహాల స్థితిని బట్టి గ్రహశాంతి చేయడానికి నవగ్రహాల అవసరం ఎంత ఉందని గుర్తించారు మా కమిటీ వారు. దానికోసం ఈ నవగ్రహాలతో శంకుస్థాపన మరియు మృత్యుంజయేశ్వర స్వామి అంటే శివలింగం కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క దేవాలయానికి ముఖద్వారం లేదు. ఎందుకంటే ఈ పక్కన ఉన్న ముఖద్వారంలో రోడ్డు మరీ చిన్నదయ్యటం వల్ల స్థానిక 60 అడుగుల రోడ్ల నుంచి ద్వారం ఇచ్చి అందరికీ అనుగుణంగా చేయాలనే ఉద్దేశంతో వెనకలో ఉన్న పశ్చిమ ద్వారాన్ని కూడా శిఖరంతో సహా కట్టాలని కమిటీ నిర్ణయించింది. వీరికి సహకరించిన దాతలకు మరియు కమిటీ మెంబర్లకు మరియు మా ఎమ్మెల్యే గారికి మరియు స్థానిక ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆలయ కమిటీ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ చేసిన కామెంట్లపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ నేపథ్యంలో డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ప్రజా జీవితంలో ఉండాలంటే ఏదో ఒక పార్టీలో ఉండాలని, లేకపోతే బ్రతకలేమని అన్నారు. సొంత పార్టీ పెట్టలేము కనుక ఏదో ఒక పార్టీలో ఉండాలి అని అన్నారు. నువ్వు 3 పార్టీలు మారావు, నేను 3 పార్టీలు మారాను అని అన్నారు. తాను ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి చేశానని, ఏపీలో ఎమ్మెల్సీగా పనిచేస్తానని తన స్థాయి తనకు తెలుసునని చెప్పారు. నీకు బాగా తెలుసు, నువ్వేంటో నీ పరిస్థితి ఏంటో కూడా నాకు బాగా తెలుసు. ఒక తమ్ముడుగా, ఒక దళిత సమాజానికి చెందిన వ్యక్తిగా
నీకు కానీ ఎవరికైనా నేను ఎప్పుడు ప్రెస్ మీట్లో వీకర్ సెషన్ వ్యతిరేకంగా నేను ప్రెస్ మీట్లు పెట్టను, ఎప్పుడు భవిష్యత్తులో కూడా పెట్టను. కానీ నిన్న నువ్వు కాస్త ఫౌల్ లాంగ్వేజ్ అంటే దాడి చేస్తూ నన్ను ఆల్మోస్ట్ నీ అంతు చూస్తాననే విధంగా మాట్లాడావు. అందుకనే నీకు అది చేత కాదు, నీ వల్ల కాదని చెప్పడానికి అది మంచిది కాదు, ఆ పద్ధతి మంచిది కాదు, అలా మాట్లాడటం భావ్యం కాదని చెప్పడానికి నీకు ఈరోజు ప్రెస్ మీట్ పెడతాం. ఏ విధంగా వైసీపీలో నువ్వు ఉన్నావు, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, ఏ పరిస్థితుల్లో నేను వైసీపీ వదిలేశాను అవన్నీ నీకు తెలుసు. మనందరం తిరువూరులో మాట్లాడుకున్నాం, నీకు కూడా అర్థమైంది అన్నా నువ్వు ఇక ఈ పార్టీలో ఉండటం నీకు మంచిది కాదు అనే సలహా నువ్వు కూడా ఇచ్చావు. అందరు ఇచ్చారు, ఉన్న కమ్మి ఆడ మనం కలుసుకున్న వాళ్ళందరం మాట్లాడుకున్నాం. పార్టీ వదిలిపెట్టడం మంచిది, నీకు చాలా అన్యాయం జరిగిన విషయాన్ని మీరు అందరూ అనుకున్న విషయం అది. నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, ఒక రాజకీయ పార్టీలో పనిచేసేటప్పుడు ఏమి పదవి ఆశించామో, పదవి లేకుండా ఊరికే గాడుదలు గాయటానికి పార్టీలో చేస్తాము. ఏ రాజకీయ పార్టీలో చేరినా ఏదో ఒక ప్రోత్సాహం ఉంటుంది, ఏదో ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుందనే చేస్తాము. వైసీపీ వాళ్ళు ఆ విధంగా నాతో మాట్లాడారు. నేనేదో మీ చుట్టూ తిరిగానంటున్నారు. నువ్వు ప్రమాణం చేసి లేదా నీ నాయకుడిని ప్రమాణం చేసి చెప్పమను. నేను ఎవరి చుట్టూ తిరగల, నా చుట్టూ తిరిగారు మీరే. నా చుట్టూ వైజాగ్ నుంచి ఫోన్లు చేసి, ఇక్కడ నుంచి ఫోన్లు చేసి, ఒక ఎంపీని, ఒక మాజీ మంత్రిని, ఇంకొక మాజీ మంత్రిని అందరితో నాతో మాట్లాడించి నువ్వు మాతో ఉండాలి అని మీరు సహకారం కోరిన మీదట్టుగా నాకున్న ఆర్థిక ఇబ్బందుల వలన ఒక మానసిక క్షోభలో నేను మీ మాటలు పడ్డాను. నేనేదో వైసీపీ దగ్గరకు వచ్చి నేనే చేరతానని చెప్పినట్టుగా నువ్వు మాట్లాడుతావు. నీకు సమాచారం లేదనుకుంటాను. నువ్వు ఎవరు మాట్లాడిస్తున్నావో ఆ శశికళకు చెప్పు. ఆ శశికళ ఏం మాట్లాడిందో కూడా శశికళను అడుగు. శశికళతో పాటు ఆ రోజు మాజీ మంత్రులు ఇద్దరు, ఒక ఎంపీ ఏం మాట్లాడా కూడా వాళ్ళ దగ్గర నేను వచ్చాను, నా దగ్గర వాళ్ళు వచ్చారా ఒకసారి వాళ్ళతో శశికళతో మాట్లాడి చెప్తుంది. శశికళ చెప్పాడని నువ్వు అంత దుర్మార్గంగా మాట్లాడాల్సిన అవసరం ఉందా కనకారావు? చెప్పు ఒకసారి. అయినా నీ గురించి నేను మాట్లాడను. నువ్వు నా తమ్ముడివే, నువ్వేంటో నాకు తెలుసు. నాకు మీ భవిష్యత్తు కోసం చెప్తామని నేను దళితులకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టను, నేను వీకర్షణ వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టను. నేను ఇప్పుడు మాట్లాడేది కూడా ఆ శశికళకే సమాధానం ఇస్తున్నా. శశికళే రావాలి, నీతో మాట్లాడించిన శశికళ, ఆ శశికళకి నేను చెప్తున్నా. నేను అతను చేసిన దుర్మార్గాలు, అతను చేసిన అఘోరాలు, అతను ఇచ్చిన అడ్వైజెస్ ఎంత దుర్మార్గమైనయో, ఎంత దళిత వ్యతిరేకమైనయో మీరు అందరూ అనుభవించారు. దళితులకి అయ్యో పదవులు ఇచ్చామంటున్నారు కదా, అంటే పదవులు 4 తీసుకునే పదవులా? ఎవరికన్నా ఒక్క మంత్రికి వాళ్ళ నియోజకవర్గాల్లో గౌరవాలు ఉన్నాయా? ఒక్క ఎమ్మెల్యేకి, దళిత ఎమ్మెల్యేకి నియోజకవర్గాలు గౌరవం ఇచ్చారా? అసలు నీకు ఇచ్చారా? నువ్వు కార్పొరేషన్ చైర్మన్గా నీ ఛార్జీలు నువ్వు అడుగుతున్నావు. నీకు ఛార్జీలు డబ్బులు కూడా బిల్స్ ఇవ్వలేదు వాళ్ళు. నిన్నెంత ఇబ్బంది పెట్టారు? దాని విషయం ఎన్నిసార్లు నువ్వు నాతో వాపోయావు? ఆ శశికళ గురించి ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నాం? శశికళ దళిత వ్యతిరేకి. మళ్ళీ చెప్తున్నా, నేను రాజకీయాల్లో విలువల మీద బతికే మనిషి. నేను రాజకీయాల్లో పార్టీలు మారా. ఎందుకు మారా తెలుసా? ప్రజా జీవితంలో ఉండాలి కాబట్టి మారా. ప్రజా జీవితంలో ఉండాలంటే ఏదో పార్టీలో ఉండాలి, లేకపోతే ఎట్లా బతుకుతాం? ఎట్లా రాజకీయంగా సొంత పార్టీ పెడతావా? సాధ్యం కాదు కదా. అందుకే నువ్వు 3 పార్టీలు మారా, నేను 3 పార్టీలు మారా. మన సొంతగా పార్టీలు పెట్టగలుగుతావా మనం? నువ్వు వైసీపీ, జనసేన, కాంగ్రెస్, టీడీపీ అన్ని పార్టీ నువ్వు తిరిగావు కదా. దేనికోసం తిరిగావు నువ్వు? రాజకీయం మన చేత కాదు, మనకు కొత్త పార్టీలు పెట్టలేము. మనం ఎక్కడ అవకాశం ఎవరిస్తానంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రాజకీయ పార్టీలో మనం గౌరవంగా పెరుగుతూ కొంత సమాజానికి పనిచేస్తాం. నేను రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడా కూడా పొరపాటు చేయలేదు, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదు. ఒక వాషింగ్ మిషన్ లాగానో, ఒక షేవింగ్ మిషన్ లాగానో పనిచేయలే. నేను ప్రజల కోసం పనిచేస్తాను. నా ఐడియాలజీ వదులుకోలే.
గోడ మీద పిల్లి అంటున్నావు, పిల్లి కాదు, గోడ మీద పులి. నేను ఎక్కడ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోలే. ఏ పార్టీలో కనుక్కోను, కాంగ్రెస్లో కనుక్కో, టీడీపీలో కనుక్కో, వైసీపీలో కనుక్కో, సెల్ఫ్ రెస్పెక్ట్కు తగ్గకుండా మాట్లాడాను. ఎప్పుడు కూడా పాలిష్గా మాట్లాడతాను, కానీ దళితుల ఆత్మగౌరవానికి విరుద్ధంగా నేను మాట్లాడను. నేను నీకు ఇప్పుడు చెప్తున్నా, దళిత నాయకులను చెప్పిన మొన్న శైలజనాథ్ కూడా సలహా ఇచ్చింది. అందుకే నేను దళితుల వ్యతిరేకం ప్రెస్ మీట్ పెట్టను. నేను ఈరోజు కూడా పెట్టను. సలహా ఇవ్వడం కోసం చెప్తాను. నేను శైలజనాథ్ అన్యాయం అయిపోతున్నాడని చెప్పడానికి చెప్తాను. నేను నీకు చెప్తున్నా, ఇప్పుడు మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకోండి, దళితులు మాట్లాడుకోండి. జగన్మోహన్ రెడ్డికి నిజంగా దళితుల పట్ల ప్రేమ ఉంటే వర్గీకరణలో జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏంటి, వర్గీకరణ సపోర్ట్ చేస్తాం లేదా చెప్పించండి మీరు. కనుక నువ్వు పెద్ద ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్తున్నావు కదా, జగన్ గారి నోటితో వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పించండి చూద్దాను. నువ్వు రాజకీయంగా మరి నువ్వు చాలా పెద్ద మనుషులుగా మాట్లాడుతున్నావు, మాట్లాడి చూద్దాం. శైలజనాథ్ కూడా అదే, మిమ్మల్ని అందరూ వాడుకుంటారు, మమ్మల్ని అలా చేశారు. నన్ను మర్యాదగా పిలిచి ఆహ్వానించి, మీరు ఆహ్వానించి నన్ను తీసుకొచ్చి నాకు ఎమ్మెల్యే టికెట్ అప్పుడు అలా నువ్వు నా గుండెల్లో ఉన్నావనా, నేను ఎమ్మెల్యే చేస్తానన్నా అని చెప్పి అన్నాడు. ఎమ్మెల్సీ కొట్టాడు, ఎమ్మెల్యే ఇచ్చాడు, ఎమ్మెల్యే తీసేశాడు, ఇంకోళ్ళకి ఇచ్చాడు, ఇంకోటి తీసేశాడు, ఇంకోళ్ళకి ఇచ్చాడు, మళ్ళీ ఇస్తానన్నా నన్ను పిలిచాడు. ఈ దుర్మార్గం నాకు చేయాలన్నా, ఇంత అన్యాయం చేయాలన్నా రాజకీయ కార్యకర్త? జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మంగళగిరి నగరంలోని రాజీవ్ గృహకల్ప టిట్కో సముదాయాల వద్ద ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మార్కండే కాలనీ యూపీహెచ్సి వైద్యాధికారి డాక్టర్ హర్షవర్ధన్ నేతృత్వంలో మంగళగిరిలోని సికి హై స్కూల్లోని విద్యార్థులకి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. సందర్భంగా నులి పురుగుల నివారణకి ఆల్బెండజోల్ మాత్రల వాడకం వలన ఉపయోగాలని, అలాగే వ్యాధుల బారిన పడకుండా చేతులు శుభ్రం చేసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలపై విద్యార్థులకి యూపీహెచ్సి సిబ్బంది ఏఎన్ఎంలో అవగాహన కల్పించారు. అవునవును, సరే సరే, ఓకే. ఓకే సార్.
నులిపురుగుల వల్ల ఏంటంటేనమ్మా సరిగ్గా ఎదుగుదల ఉండదు, రక్తహీనత ఉంటుంది. రక్తహీనత వల్ల మానసికంగా ఎదుగుదల ఉండదు మనిషికి. ఇంకొకటి శారీరక ఎదుగుదల ఉండదు, ఆకలి సరిగ్గా వేయదు, విరోచనాలు అవుతూ ఉంటాయి, ఇంకా రకరకాల వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మీ యొక్క చదువు మీద అది ఇబ్బంది పడుతుంది, ప్రభావం చూపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మీకు గవర్నమెంట్ వారు ఇదంతా దృష్టిలో పెట్టుకొని సంవత్సరానికి 2 సార్లు ఈ నులిపురుగులకు సంబంధించి ఆల్బెండజోల్. ఈరోజు నేషనల్ డీవార్మింగ్ డేని పురస్కరించుకొని మన 2 to 19 ఏళ్ల వయసులో ఉన్నటువంటి పిల్లలందరికీ ఆల్బెండజోల్ టాబ్లెట్స్ అనేవి సప్లై చేయడం జరిగింది. మనకి ఈ నులిపురుగులకి నివారణ సంబంధించి ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్ మనం 6 నెలలకు ఒకసారి వేసుకోవాలి. 2 నుండి 19 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలకి ఇది సప్లై చేస్తున్నాము. మన యూపీహెచ్సి మార్కండేయ కాలనీ పరిధిలో ఉన్నటువంటి సీకే హై స్కూల్లో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. టీచర్ల చేత ఈ టాబ్లెట్స్ వేయించడం జరిగింది. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవటం వల్ల ఈ నులిపురుగులు అనేవి వృద్ధి చెందుతూ ఉంటాయి. దీనికోసం ఏం చేయాలంటే మనం ఇది అభివృద్ధి చెందకుండా ఉండాలంటే ఈ నులిపురుగులు మోషన్కి వెళ్ళిన తర్వాత చేతులు కాళ్ళు కడుక్కోవాలండి శుభ్రంగా. ఈ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ కూడాను మన ఏఎన్ఎం ఆశా ద్వారా పిల్లలందరికీ చెప్పడం జరిగింది. గుంటూరు జిల్లా దుగ్గిరాల నిరుపేదలకి ఇళ్ల స్థలాలు రేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతూ సోమవారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో దుగ్గిరాల మండలంలోని మహిళలతో కలిసి నిరసన తెలియజేశారు. తహసీల్దార్ కార్యాలయం నందు తహసీల్దార్ సునీతకి వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా తుమ్మపూడిలోని సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సిపిఐ సహాయ కార్యదర్శి యార్లగడ్డ వెంకటేశ్వరరావు, నియోజకవర్గ నాయకులు యార్లగడ్డ శివయ్య, తుమ్మపూడి గ్రామ కార్యదర్శి షేక్ కరీముల్లా, వేములకొండ రమేష్ బాబు, మహిళలు కాజాబీ, కరిష్మా, వహీదా, సామ్రాజ్యం, సైదా, నన్నెపాగ, మౌనిక, ఆకురాతి విజయలక్ష్మి, తిరుపతమ్మ, జ్యోతి, ముస్లిం మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడారు. ఇవ్వాలి, అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి. నిరుపేదలకు ఇంటి స్థలం 3 సెంటు స్థలం, పట్టణాల్లో 2 సెంటు, నిర్ణయానికి 5 లక్షలు. ప్రభుత్వం సెంటున్నర ఇస్తే 3 సెంటు ఇస్తానని ఇవ్వాలి. 3 సెంటు ఇళ్ల స్థలమా ఇవ్వాలి. 3 సెంటు ఇళ్ల స్థలమా. రాష్ట్రంలో ప్రతి పేదవానికి సొంత ఇంటి కళ సాకారం కావాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల నుంచి ఈ ఇళ్ల స్థలాలకి అర్జీలు పెట్టించే కార్యక్రమాన్ని చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో ఈ సచివాలయం దగ్గర ఇక్కడ తుమ్మపూడిలో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు లేని పేద ప్రజల ద్వారా అర్జీలు పెట్టించి ఈరోజు తుమ్మపూడి గ్రామ కార్యదర్శి అదేవిధంగా ఈ గ్రామ విఆర్ఓ గారికి ఈరోజు అర్జీలు ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు కూడా ప్రజలకి వాగ్దానం ఇవ్వడం జరిగింది. గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేసింది. అదేవిధంగా ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దాంట్లో తొందరగా ఈ ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇప్పించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంది. వైసీపీ ప్రభుత్వం సెంటు పట్టాలని చెప్పేసి దేనికి సరిపోయినటువంటి ఇళ్ల స్థలాలని సెంటు స్థలంలో ఇల్లు వేసుకోవాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఆ రోజే భారత కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలి, పట్టణాల్లో అయితే 2 సెంట్లు ఇవ్వాలని చెప్పేసి. ఆ రోజు మేము చెప్పిన మాటను పెడ చెవిని పెట్టి సెంటు పట్టాలని చెప్పేసి సాలీస్ స్థలాలను ఇవ్వటం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వాగ్దానం చేశారు.
సెంట్లు స్థలం 3 సెంట్లు స్థలం ఇవ్వాల్సిందేను, మేము ప్రభుత్వంలోకి వస్తే 3 సెంట్లు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ప్రజలందరి ముందు కూడా వాగ్దానం చేయటం జరిగింది. ఆ వాగ్దానాన్ని ఈరోజు నెరవేర్చుకోమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. వారికి కూడా సొంత ఇంటి కళ సాకారం చేయటమే భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయం సాధించేదాకా పేద ప్రజలకు అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నిరుపేదలకు నివాస స్థలం లేని నిరుపేదలు ప్రతి గ్రామంలో ఉన్నారు. కుటుంబ ప్రభుత్వం అధికారంలో రాముందు నారా చంద్రబాబు నాయుడు గారు 3 సెంటు గ్రామాల్లో పట్టణాల్లో 2 సెంటు ఇచ్చి 4 లక్షల రూపాయలు ఇస్తాం ఇల్లు నిర్మించుకుంటానని చెప్పారు. ఆ రోజు వాగ్దానం చేశారు. అదే వాగ్దానం ప్రజలు వాళ్ళ ముందుకు వస్తున్నారు. మాకు స్థలం లేదు, మాకు ప్రభుత్వం ఇచ్చి తీరాలి అని. ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు గుర్తించి వాళ్ళకి ఇళ్ల స్థలాలు 3 సెంటు గ్రామాల్లో పట్టణాల్లో 2 సెంటు ఇచ్చి అదేవిధంగా 5 లక్షల రూపాయలు ఇంటి నిర్ణయానికి ఇసుక సిమెంటు ఇనుము కంకర అన్ని రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి 4 లక్షల రూపాయలు చాలవు కాబట్టి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసి వాళ్ళకు న్యాయమైన పద్ధతిలో వాళ్లకు ఇవ్వవలసిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కోరుతున్నాం. తుమ్మపూడి గ్రామ కార్యదర్శి. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పల్లెటూరులో సెంటున్నర ఇచ్చి టౌన్లో సెంటు కాడికి ఇచ్చాడు. కుటుంబాల్లో 4 పిల్లలు భార్య పిల్లలు ఉంటే ఇరిగిరిగ్గా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు పాలయాత్ర చేస్తా నేను అధికారంలోకి వచ్చి పల్లెటూరు వాళ్ళకి 3 సెంటు టౌన్లో వాళ్ళకి 2 సెంటు ఇస్తానని ఒప్పందం అయ్యాడు. మన క్యాబ్ మహేశ్వరలో కూడా 3 సెంటు ఇళ్ల స్థలం ఇస్తారని ఒప్పందం అయ్యాడు. రాష్ట్రంలో దాదాపు 2,70,000 మంది ఇంకా ఉన్నారు నిరుపేదలు. ఆకలితో అల్లాడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక కుటుంబంలో 4, 5, 3 పిల్లల అద్దెలు గుండే టౌన్లో దిగ్గరాల పట్టణం లాంటి టౌన్లో అద్దెలు గుండి అద్దెలు కట్టలేక 4,000, 5,000, 3,000 చాలా ఇబ్బందిగా ఉంది. వ్యవసాయ కార్మికులు చిన్న కార్మికులు చేతి వృత్తులోళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నారు. ఈయన వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 1,80,000 ఇస్తే నేను 5 లక్షలు ఇస్తానన్నాడు. 5 లక్షలు ఇవ్వాలని నిరుపేదలకి వ్యవసాయ కార్మికులకి 5 లక్షలు ఇస్తే కానీ ఇల్లు పూర్తిగా అయితని నేను చెబుతున్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.